అందరికీ నమస్కారం. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచికి మీ అందరికీ కూడా స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకి చెల్లించవలసినటువంటి జీతభత్యాలు కానీ అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి వివిధ రకాల బెనిఫిట్స్ గురించి ఒక కొత్త జీవో విడుదల చేయడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్స్లో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో అలాగే యూనివర్సిటీస్లో కానీ అలాగే సొసైటీస్, కార్పొరేషన్స్, సొసైటీస్ ఇట్లాంటి వాటిల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకి చెల్లించేటువంటి వారికి రెమ్యూనరేషన్ అంటారు, దాన్ని శాలరీ ఎంత పే చేయాలి, అదర్ బెనిఫిట్స్ ఏమొస్తాయి అనే దాని మీద ఒక కన్సాలిడేటెడ్ ఆర్డర్స్ అనేది ఇష్యూ చేయడం జరిగిందనమాట. అదేంటంటే GOMS నెంబర్ 2 డేటెడ్ 6/1/2025 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనమాట. ఇప్పుడు మనం కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాలన్నా లేదా వాళ్ళకి అదర్ బెనిఫిట్స్ చెల్లించాలన్నా కూడా ఈ జీవోని ఫాలో అవుతూనే చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ జీవోలో ఉన్నటువంటి వివరాలని ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా వివరిస్తున్నాను. అయితే ఈ జీవోలో ఏం చెప్పారంటే ఇదే సబ్జెక్ట్ మీద ఇంతకుముందు గవర్నమెంట్ 2019 నుంచి 2024 వరకు కూడా రకరకాల జీవోస్ ఇచ్చింది. జీవో నెంబర్ 12 అని, అలాగే జీవో నెంబర్ 24 అని, జీవో నెంబర్ 40 అని, జీవో నెంబర్ 5 అని ఈ రకంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ జీవో ద్వారా నా పై చెప్పినటువంటి 4 జీవోల్లో కూడా ఉన్నటువంటి ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ కన్సాలిడేట్గా ఈ జీవోని ఇవ్వటం జరిగిందనమాట. అంటే ఇకపై మనం కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి చెల్లింపు చేసినా లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులను అపాయింట్ చేయాలన్నా కూడా ఈ జీవో ఫాలో అవుతూనే అపాయింట్ చేయాలి. ఒకవేళ ఈ జీవోని డీవియేట్ అయ్యి మనం ఏదైనా పేమెంట్స్ చేసినా లేదా ఈ జీవోని కనుక డీవియేట్ అయ్యి మనం ఏదైనా కాంట్రాక్ట్ అపాయింట్మెంట్స్ చేసినా ఆ చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగులు అపాయింట్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ శాలరీ అమౌంట్ కూడా రికవరీ చేయడం జరుగుతుందని ఈ ఉత్తర్వుల్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి మనం ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెల్లించేటువంటి ఏ మొత్తంలో అయినా సరే ఈ జీవో ఆధారంగానే చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఈ జీవో ప్రకారం ముందుగా చెప్పుకున్నాము, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేసేవాళ్ళు, యూనివర్సిటీస్లో పనిచేసేవాళ్ళు, సొసైటీస్లో అలాగే కార్పొరేషన్స్లో పనిచేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ జీవో అనేది వర్తిస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకి మినిమం ఆఫ్ ది టైం స్కేల్ ఇవ్వాలని ఈ జీవో చెప్తుంది. మినిమం ఆఫ్ ది టైం స్కేల్ అంటే ఆ పోస్ట్కి రెగ్యులర్గా టైం స్కేల్ ఒకటి ఉంటుంది. ప్రతి పిఆర్సీలో కూడా రెగ్యులర్ టైం స్కేల్ ఒకటి ఉంటుంది. ఆ టైం స్కేల్లో మినిమం ఉంటుంది, మినిమం అమౌంట్ ఒకటి ఉంటుంది. ఆ మినిమం ఆఫ్ ది టైం స్కేలు వాళ్ళకి రెమ్యూనరేషన్గా పే చేయాలి అని చెప్తుంది. అలా కాకుండా పిఆర్సీలో కొన్ని రకాలైన కామన్ కేటగిరీస్కి ఎంత పే చేయాలి, ఇప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, డ్రైవర్ కానీ ఇట్లాంటి వాటికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా జీవోలు ఇస్తుంది. అలా కాకుండా మనం ఏదైనా వేరే పోస్ట్కి ఎలాంటి పోస్ట్కైనా మనం కాంట్రాక్ట్ మీద తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎంత పే చేయాలంటే మినిమం ఆఫ్ ది టైం స్కేల్ పే చేయాలి. ఉదాహరణకి ఒక రికార్డ్ అసిస్టెంట్ని మనం కాంట్రాక్ట్ పద్ధతి మీద తీసుకున్నాం అనుకోండి. PRC 22లో రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసి 23,120, 74,770 అనే టైం స్కేల్ ఉంది. దానిలో మినిమం 23,120 కాబట్టి అలా రికార్డ్ అసిస్టెంట్గా ఎవరైనా మనం కాంట్రాక్ట్ ఉద్యోగి తీసుకున్నట్లయితే ఆ మినిమం ఆఫ్ ది టైం స్కేల్ అయినటువంటి 23,120 పే చేస్తాం. సో అలా మనం కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చే రెమ్యూనరేషను మినిమం ఆఫ్ ది టైం స్కేల్ ఉందా అంతకంటే ఎక్కువ ఉందా అనేది మనం PRC 22 స్కేల్స్లో ఒకసారి చూసుకొని అప్పుడు పేమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ మినిమం ఆఫ్ ది టైం స్కేల్ అందరికీ ఇవ్వడానికి అవకాశం లేదు. ఎవరికైతే మనం మినిమం టైం స్కేల్ ఇవ్వాలనుకున్నామో దానికి కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది. ముందుగా ఏంటంటే ఆ ఉద్యోగి కాంట్రాక్ట్ పద్ధతి మీద క్లియర్ వేకెన్సీలో అపాయింట్ అయి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం చేత శాంక్షన్ చేయబడినటువంటి పోస్ట్ శాంక్షన్ ఉన్నటువంటి క్లియర్ వేకెన్సీలో అపాయింట్ చేయబడి ఉండాలి. ఇది మొదటి నిబంధన. రెండోది ఏంటంటే మనం నియమించుకోవడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ప్రయర్ అప్రూవల్, గవర్నమెంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ముందుగానే అనుమతి తీసుకున్న తర్వాత చేసినట్టు నియామకాలకే ఈ మినిమం ఆఫ్ ది టైం స్కేల్ అనేది వర్తిస్తుంది అని ఈ 2 కండిషన్స్ కూడా పెట్టడం జరిగిందనమాట. తర్వాత ఇలా కనుక కాంట్రాక్ట్ పద్ధతిలో మన రాష్ట్రంలో వేలాది మంది పనిచేస్తున్నారు. వీళ్ళకి ఎంత ఇవ్వాలి అంటే ఈ మినిమం ఆఫ్ ది టైం స్కేల్ మాత్రమే ఇవ్వాలి. మినిమం ఆఫ్ ది టైం స్కేల్తో పాటుగా వాళ్ళకి ఇంకా ఎలాంటి అలవెన్స్లు ఇవ్వడానికి లేదని కూడా చెప్పడం జరిగింది. ఉదాహరణకి రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే రకంగా ఆ మినిమం ఆఫ్ ది టైం స్కేల్ మీద DA కానీ, HRA కానీ, CCA కానీ ఇంక ఇలాంటివి ఏవి
ఇవ్వటానికి అవకాశం లేదని చెప్పేసి చెప్తున్నారనమాట. అలాగే వాళ్ళు 1 year సర్వీస్ చేసిన తర్వాత రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చినట్టుగా ఇంక్రిమెంట్స్ కానీ అలాంటివి కూడా ఇవ్వటానికి లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది కూడా ఏంటంటే ఈ మినిమం ఆఫ్ ది టైం స్కేల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారి ప్రయర్ అప్రూవల్తో మనం అపాయింట్ చేసినప్పుడు మాత్రమే ఈ మినిమం ఆఫ్ ది టైం స్కేల్ అనేది వర్తిస్తుంది అనమాట. తర్వాత ఈ మినిమం ఆఫ్ ది టైం స్కేల్ ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వులు కొన్ని రకాల కేటగిరీస్కి వర్తించవు, వాళ్ళకి మనం మినిమం ఆఫ్ ది టైం స్కేల్ ఇవ్వకూడదు అని చెప్పి ఈ జీవోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేంటంటే ఒక పర్టికులర్ స్కీమ్లో కానీ ఒక పర్టికులర్ ప్రాజెక్ట్లో కానీ కొంతమందిని కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటారు. అలా తీసుకున్న వాళ్ళకి ఇది వర్తించదు. ఉదాహరణ సమగ్ర శిక్ష ఉందనుకోండి, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, ఒక పర్టికులర్ స్కీమ్ అది. ఆ స్కీమ్లో ఎవరైనా కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటే ఆ సమగ్ర శిక్ష గైడ్లైన్స్లో ఉన్నటువంటి ఆ రెమ్యునరేషన్ ఇస్తారు, కానీ ఆ మినిమం ఆఫ్ ది టైం స్కేల్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది ఇవ్వటం జరగదనమాట. సో ఇట్లా ఏదైనా స్కీమ్స్లో కానీ అలాగే ప్రాజెక్ట్స్లో అపాయింట్ అయిన వాళ్ళకి ఈ జీవో వర్తించదు అని చెప్తున్నారు. అలాగే ఫైనాన్స్ కంకరెన్స్ లేకుండా, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ముందస్తు అనుమతి లేకుండా కనుక ఎవరినైనా అపాయింట్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఈ మినిమం టైం స్కేల్ ఇవ్వడానికి లేదనమాట. అలాగే గవర్నమెంట్లో కొంతమంది కన్సల్టెంట్స్ని కానీ అడ్వైజర్స్ని కానీ అలాగే ఓఎస్డీలు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అలా కన్సాలిడేటెడ్ పే మీద అపాయింట్ చేస్తారు. వాళ్ళకి జీవోలోనే, వాళ్ళని అపాయింట్ చేసే జీవోలోనే వాళ్ళకు ఒక కన్సాలిడేటెడ్ పే ఇస్తారు, పే అండ్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ జీవో వర్తించదు అని చెప్తున్నారు. అలాగే అవుట్సోర్సింగ్ బేసిస్ మీద కొంతమంది ఉద్యోగులు నియమించబడతారు. కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్, అవుట్సోర్సింగ్ ఆఫ్ సర్వీసెస్. మనం ఆప్కాస్ ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసుకుంటాం. అలా అవుట్సోర్సింగ్ బేస్ మీద కనుక ఎవరైనా తీసుకుంటే వాళ్ళకు కూడా ఈ మినిమం ఆఫ్ ది టైం స్కేల్ ఇవ్వాలనే ఈ ఉత్తర్వులు వర్తించవు అని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళకి మాత్రం మనం చేయకూడదనమాట. తర్వాత ఈ జీవోలో ముఖ్యమైన విషయం ఏం చెప్పారంటే, ఈ జీవో ఇచ్చిన రోజు నుంచి అంటే 6/1/25 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క ప్రయర్ అప్రూవల్ అంటే ముందస్తు అనుమతి లేకుండా ఇక కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ అనేది చెయ్యకూడదు రాష్ట్రంలో అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అలా కనుక ఎవరన్నా కాంట్రాక్ట్ విధానంలో అపాయింట్ చేసుకున్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా, తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేనటువంటి పోస్టులు అపాయింట్ చేసిన వారికి ఈ మినిమం ఆఫ్ ది టైం స్కేల్ వర్తింపజేసినా సరే వాళ్ళ మీద క్లియర్గా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాము. అలాగే అపాయింట్మెంట్ కూడా క్యాన్సిల్ చేస్తాము. అలాగే ఆయన పే చేసినటువంటి జీతభత్యాలు కూడా రికవరీ చేస్తాము అని చెప్పేసి చెప్తూ, ఇలా ఎవరైతే కనుక కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఇలాంటి పే బిల్స్ పెడతారో ఆ పే బిల్స్ కనుక పెట్టినప్పుడు ఇలా వైలేషన్ కనుక ఉంటే అలాంటి పే బిల్స్ అడ్మిట్ చేయకూడదు ఆడిట్లో అని చెప్పేసి ట్రెజరీ ఆఫీసర్స్కి కూడా ఉత్తర్వులు ఇవ్వటం జరిగిందనమాట. అంటే ఒకవేళ అలా ట్రెజరీ ఆఫీసర్స్ కనుక అలా ఈ గైడ్లైన్స్ అబ్జర్వ్ చేయకుండా బిల్స్ కనుక అడ్మిట్ చేస్తే వాళ్ళ మీద కూడా చర్య ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇది వాళ్ళ జీతభత్యాలకు సంబంధించింది. అలాగే ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ రకంగా అపాయింట్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మహిళా ఉద్యోగులు, వాళ్ళకి మెటర్నిటీ లీవ్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సమానంగా 180 రోజులు ఇవ్వవచ్చు అని చెప్తున్నారు. ఇది కూడా 2 పిల్లల వరకు ఇవ్వవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ 2 పిల్లల్లో ఒక పిల్లవాడు చనిపోయి ఉంటే కనుక <2 children ఉన్నప్పుడు మళ్ళీ 3వసారి కూడా లేకపోతే 4వసారి ఆ తర్వాత కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే <2 children కలిగినటువంటి కాంట్రాక్ట్ మహిళలకి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ మెటర్నిటీ లీవ్ ఇవ్వటం కూడా జరుగుతుందని ఈ జీవోలో చెప్పారు. ఈ 180 days మెటర్నిటీ లీవ్ కూడా వాళ్ళకి మంత్లీ రెమ్యూనరేషన్ ఎంత ఇస్తామో ఆ ఈక్వల్ శాలరీ వాళ్ళకి మళ్ళీ ఈ 180 days కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ మెటర్నిటీ లీవ్ను కూడా డ్యూటీగా ట్రీట్ చేయడం జరుగుతుందని కూడా ఈ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఉద్యోగులకి ఈ జీవోలో చాలా క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఇలా మెటర్నిటీ లీవ్ శాంక్షన్ చేసి వాళ్ళకి జీతం ఇచ్చే సందర్భంలో కూడా రెమ్యూనరేషన్ ఇచ్చే సందర్భంలో రెగ్యులర్ డ్యూటీలో ఉన్నప్పుడు కట్ చేసేటువంటి ఈఎస్ఐ, ఈపీఎఫ్ అలాంటివన్నీ కూడా కట్ చేసి మిగిలిన అమౌంటే వాళ్ళకి డ్యూటీ పీరియడ్లో ఎంత శాలరీ ఇస్తామో అంత అమౌంటే ఇవ్వాలని చెప్పేసి ఈ జీవోలో తెలియజేయటం జరుగుతుందన్నమాట. అలాగే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కనుక ఏదన్నా ఇంజురీస్ అవ్వటం కానీ లేకపోతే చనిపోయినప్పుడు కానీ వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఎవరైనా యాక్సిడెంటల్ డెత్ కనుక అయితే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే న్యాచురల్ డెత్, కాంట్రాక్ట్ ఎంప్లాయీ చనిపోతే కనుక న్యాచురల్ డెత్ అయితే 2 లక్షలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. ఈ ఎక్స్గ్రేషియా ఏంటంటే ఆ ఉద్యోగి చనిపోయిన 3 నెలల లోపు వాళ్ళ లీగల్ హెయిర్స్ ఎవరైతే వారసులు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఆ హెడ్ ఆఫ్ ది ఆఫీస్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారో ఆయన ప్రాపర్ ఎంక్వైరీ చేసి నిజంగానే ఆ ఉద్యోగి న్యాచురల్ డెత్ జరిగింది,
లేదా యాక్సిడెంటల్ జరిగిందని చెప్పి సర్టిఫై చేస్తే, ఆ సర్టిఫై చేసిన తరువాత ఆ హెడ్ ఆఫ్ ది ఆఫీస్ ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ ఆఫ్ ది ఆఫీసు ఈ ఎక్స్గ్రేషియా అమౌంట్ శాంక్షన్ చేసి ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పే చేయవచ్చు అని చెప్తూ, ఈ రకంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకి వాళ్ళకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ గురించి, అలాగే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మెటర్నిటీ లీవ్ గురించి, అలాగే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియా గురించి కూడా ఈ కన్సాలిడేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎంతో వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉపయోగపడేటువంటి ఈ జీవోని అందరికీ అర్థమై అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే మరిన్ని సర్వీస్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినా భవంతు.